ఎంపైర్ గాడ్. క్రికెట్లో అంపైరు ఏమి చెబితే అది న్యాయం, దానికి తిరుగులేదు. అతను తప్పు చెప్పినా అతని మాట సుగ్రీవాజ్ఞ. ఎంపైర్ అవుట్ అంటే బ్యాట్స్మెన్ మారు మాట్లాడకుండా తను ఆడుతున్న ఆట నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఎంపైర్ మాటకే అంత విలువ ఉంటే సర్వాంతర్యామి అయి అంతటా కళ్ళుండి చూస్తున్నటువంటి ఎంపైర్ మన గాడ్ అంటే మన దేవుడు, మన భగవంతుడు. అవుట్ అంటే మనం మారు మాట్లాడే అవకాశం ఎక్కడుంది? ఆ అవుట్ ఏదైనా కావచ్చు. వృద్ధాప్యం, అనారోగ్యం, మృత్యువు ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? కర్మయోగం చెయ్యాలి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసి ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించాలి. ఇది సమత్వ భావన. సమత్వం యోగ ఉచ్యతే. అంటే కర్మయోగం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. తేలిగ్గా ఆత్మజ్ఞానం పొందుతాము. ఉపఫలంగా ప్రాపంచిక ప్రయోజనాలు లభిస్తాయి. కర్మయోగం వల్ల జ్ఞానం రాదు. ఏం జరుగుతుంది? ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని స్వీకరించేటటువంటి నేర్పు కలుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మికత కోసం సంసిద్ధత లభిస్తుంది. అట్లా అయినప్పుడు మనకి ఆత్మజ్ఞానం తేలిగ్గా పొందుతాం. ఉపఫలంగా ప్రాపంచిక ప్రయోజనాలు మనం పొందగలం.